హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మీ అందరి ముందుకి ఒక డెలీషియస్ రెసిపీని తీసుకొచ్చేసాను. ఇది డెలీషియస్ కాదు, చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ టైంకి ది బెస్ట్ రెసిపీ ఇది. అల్టిమేట్ అంటే అల్టిమేట్గా ఉంటుంది, అంతే క్విక్గా కూడా అయిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ని వాటి ఎడ్జెస్ని కట్ చేసేసి బ్రెడ్ని ఒక 3 పీసెస్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సైజ్ బ్రెడ్ ఉంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలాగే రిమైనింగ్ అన్ని బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు రెసిపీని. సో మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి కొంచెం బ్రెడ్ స్లైసెస్ని అందులో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఎలా ఫ్రై అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. కొంచెం థిక్గా ఉంటుంది, బట్ క్రంచీగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూసారా, క్రంచీ అండ్ సాఫ్ట్నెస్ ఉంటుంది. ఈ విధంగా మీకు బ్రెడ్ వచ్చినప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది చాలండి. ఇప్పుడు సేమ్ కడాయిలో ఒక 2-3 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ గార్లిక్ వేసుకోండి. గార్లిక్ అనేది కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలి, అప్పుడు మనకి మంచి అరోమా అనేది వస్తుంది. సో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ చాప్డ్ ఆనియన్స్, అలాగే ఒక స్పూన్ చాప్డ్ క్యాప్సికమ్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసేయండి. ఇవి జస్ట్ మెత్తపడితే చాలు, మరీ సాఫ్ట్గా అవసరం లేదు. అందాక మెత్తపడినించండి. ఒక 3 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు మన రెసిపీ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఇక్కడ నుండి ఉంటే మీ దగ్గర ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్, అలాగే 2-3 స్పూన్స్ టమాటో కెచప్ కూడా వేసేసుకోండి. ఇవి వేసుకొని ఒకసారి మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇవి ఇలా మిక్స్ అయిన తర్వాత 1/2 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ దగ్గర పడ్డాక కొంచెం సాల్ట్, అలాగే కార్న్ఫ్లోర్ మిక్చర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. గ్రేవీ అనేది థిక్గా అయింది కదా, ఇప్పుడు మన బ్రెడ్ పీసెస్ని అందులో వేసేసుకోండి. ఒకసారి బ్రెడ్ పీసెస్ని అందులో వేసేసుకొని బాగా మిక్స్ అవ్వండి. ఈ గ్రేవీ అంతా బ్రెడ్ పీసెస్కి ఫుల్గా అప్లై అవ్వాలి. అప్పుడే మనకి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీ దగ్గర ఉంటే చీజ్ క్యూబ్స్ వేసుకొని చీజ్ మెల్ట్ అవనివ్వండి. అంతే అండి. మీరు ఆ మూత తీయగానే ఎంత అరోమా వస్తుందంటే, అరోమానే కాదు టెక్స్చర్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, సూపర్గా ఉంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి. బాయ్.